కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గం లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు కావచ్చు, అందరూ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఒకే తాటిపై ఒక కోఆర్డినేషన్, అంటే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విధంగా ఈ జూబ్లీ ఎలక్షన్ లోపల చూపించి, అంటే పార్టీ ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తే ఇది ఫలితం అని చెప్పేటువంటి విధంగా ఇవాళ ఈ ఎన్నికలను మరి గెలిపించడం జరిగింది. దీనికి సమాధానంగా ఇవాళ ఈ ఎన్నిక ఓటమి జరుగుతుందని చెప్పి వాళ్ళకు చాలా ముందు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్నిక గెలుస్తుందనే నమ్మకం ఉంటే కేసీఆర్ ప్రచారానికి వచ్చేటోడు. కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రాలేదు? ఆయనకు తెలుసు నేను పోయినా కూడా ఈ ఎలక్షన్ గెలిచేది కాదని చెప్పి. అందుకొరకే ఆయన ప్రచారానికి ఇవాళ రాలేదు. కాకపోతే ఇవాళ అనేకమైనటువంటి ప్రలోభాలకు చూపెట్టి కులం పేరు మీద ఇంకోటి పేరు మీద పాపం క్యాండిడేట్ ఆయన చనిపోయినటువంటి క్యాండిడేట్ అని చెప్పి ఒక సింపతి మొదలైనటువంటి అనేక వీటన్నిటి మీద వాళ్ళు చూపెట్టుకొని ఓట్లు అడగడానికి ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ మెరిట్కి సంబంధించినటువంటి ఓట్లు వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళు మాత్రం అడిగినటువంటి ప్రశ్నలు గత 10 సంవత్సరం లోపల ఎన్నడూ ఏ పని చేయనటువంటి కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు ఇవాళ అనేకమైనటువంటి విషయాలను 2 సంవత్సరాల లోపలనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని చెప్పి వాళ్ళ ప్రశ్నలు వేసి ఆ ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ ఓటరు ఏ ఒక్క ఓటరు కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా అసందిగ్ధత లేకుండా కూడా చాలా క్లియర్గా క్లారిటీతో ఓట్లేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు తెలియజేసినారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ పాపం మరి వాళ్ళు ఏం చెప్పుకోవాలన్నా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు చూసినట్టయితే డిపాజిటే పోయిందని చెప్తా ఉన్నారు. మరి బాగా బ్రహ్మాండంగా మాట్లాడి ఇక్కడ ఇవాళ అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడి మేము టీఆర్ఎస్ ఒకటైంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనేకమైనటువంటి కూతలు కూసినటువంటి వాళ్ళు వాళ్ళు ఈ ప్రకారంగా ఎందుకు జరిగింది ఏం కథ అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇవాళ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల లోపల ఏదో ఫ్లూక్ లోపల కొన్ని సీట్లు గెలిచినంత మాత్రాన మొన్న పార్లమెంట్ లోపల ప్రతి ఎలక్షన్ లోపల ఇదే విధంగా ఉంటుందనేటువంటి భ్రమ ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు తొలగించారు. రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కానీ లేకపోతే ఇంకా ఏ ఎన్నికలు కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచి ఇక్కడ ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇంకోటి 2-3 విషయాలు దీని లోపల ఏంటంటే, ఒక విషయం ముఖ్యమంత్రి గారు ఏదైతే కొత్త కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారో ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కావచ్చు, మూసీ రివర్ దాని గురించి కావచ్చు, మొదలైనటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అటెస్టేషన్ చేసిండ్రు ఈ ప్రజలని చెప్తా ఉన్నాం. దాన్ని అంగీకరించి చేయవలసిన అవసరం ఉన్నది. హైదరాబాద్ నగరానికి ఈ యొక్క మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశమును ముఖ్యమంత్రి